మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితోనే చాలా ఈజీగా టేస్ట్గా స్పాంజ్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఒక గుడ్డు, అలానే బేకింగ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. షుగర్ కూడా తీసుకున్నాను క్వాంటిటీకి తగ్గట్టుగా. ఎగ్ అనేది కంపల్సరీ. ఇంకేంటి, మిక్సీ జార్లోకి మనం తీసి పెట్టుకున్న ఒక ఎగ్ను కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. అలానే షుగర్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో బెల్లంతో కూడా కేక్ చేసి చూపిస్తాను. అంతవరకు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీస్ అయితే ఏం లేవు. అలానే కొంచెం మనం షుగర్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు మంచిగా మిక్సీ పట్టుకోండి. అది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. కేక్కి సంబంధించిన బ్యాటర్ అయితే మిక్స్ చేసుకుందాం. దానికి కావాల్సినవి తగినంత గోధుమ పిండి, అలానే దాంట్లో మనం తీసి పెట్టుకున్న బేకింగ్ పౌడర్, మనం మిక్సీ చేసుకున్నాం కదా ఎగ్, షుగర్, ఆయిల్, అది కూడా దీంట్లో వేసి థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. పల్చగా అయిపోతే కేక్ మాడిపోతుంది, అలానే మంచిగా రాదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇలా నేను చూపిస్తున్నట్టు పేస్ట్ థిక్గా ఉండాలన్నమాట. ఇలా మంచిగా లేయర్స్ కింద థిక్గా ఉండాలి. ఇప్పుడే చెప్తున్నాను, పల్చగా అయిపోకూడదు. ఇంకోటి, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మీకు మిక్స్ చేసేది చూపించలేకపోయాను. వన్ హ్యాండ్తో వీడియో షూట్ చేస్తూ నాకు అలా మీకు చూపించడం అయితే కుదరలేదు. మీరైతే మిక్స్ చేసుకోండి. దాంట్లో ఏ వాటర్, ఏ మిల్క్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకున్నది మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని థిక్ పేస్ట్ కింద ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోండి. ఇంకా మనం ఎగ్ దేంట్లో అయితే బేక్ చేసుకుంటామో ఆ బౌల్లో కొంచెం ఆయిల్, కొంచెం గోధుమ పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి. గిన్నెనంతా మాడకుండా స్ప్రెడ్ చేసి ఆ బ్యాటర్ని దాంట్లో వేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసి, చాలామంది కడాయిలో సాల్ట్, మట్టి అన్నీ వేస్తూ ఉంటారు. అంత కంగారు వద్దండి, అంత శ్రమ మీకు అంతకన్నా వద్దు. నేనుండగా మీకు ఎందుకండి దండగా. ఇంకా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ పెట్టి, మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది ఈ స్టాండ్, ఆ స్టాండ్ పెట్టేసి మనం ఆ బ్యాటర్ని అయితే దాని మీద గిన్నెతో పాటు అలా పెట్టేయాలన్నమాట. మీ దగ్గర ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ అన్న యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా, అంతేనండి. చాలా స్పాంజ్గా, టేస్ట్గా, సింపుల్గా కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు అది ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి నైఫ్ ఉంటుంది కదా, చాకుతో అయితే గుచ్చి చూడండి. పచ్చి పచ్చిగా ఏమైనా తలిగితే ఇంకా ఉడకలేనట్టు, దానికి ఏమీ తలగకుండా క్లీన్గా ఉంటే ఉడికినట్టు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.